ఇవాళ సింపుల్‌గా రాయలసీమ స్పెషల్ పచ్చి పులుసు ఎలా చేయాలో చూపిస్తాను చూసేయండి. ఇది టేస్ట్ చాలా బావుంటుంది. చేయడం కూడా చాలా ఈజీ. వేడి వేడి అన్నంలోకి చాలా బావుంటుంది. ఇందుకోసం ముందుగా ఒక చిన్న నిమ్మపండు సైజ్ అంత చింతపండు నీళ్ళల్లో నానపెట్టుకోండి. అలాగే 4 పచ్చిమిరపకాయలు, ఒక పెద్ద ఉల్లిపాయ. ఈ 3 ఉంటే చాలు. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా పచ్చిమిరపకాయలని, ఉల్లిపాయలని బాగా సన్నగా కట్ చేసి పెట్టుకోండి. అలాగే కొత్తిమీర మీ దగ్గర ఉంటే వేయండి, లేకపోతే స్కిప్ చేసేయండి. నేనైతే ఫ్లేవర్ కోసం కొంచెం వేస్తాను. ఇలా ముందుగా నానపెట్టుకున్న చింతపండుని బాగా చేత్తో కలుపుకొని అందులో ఉన్న పల్పునంతా సపరేట్ చేసేసి ఉత్త చింతపండు జ్యూస్లో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు ఇవన్నీ వేసి చేత్తో బాగా స్మాష్ చేసుకోండి. ఎంత బాగా మనం చేత్తో కలుపుకుంటే అంత బాగుంటుంది టేస్ట్. దాని తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసి ఇంకొకసారి బాగా కలుపుకోండి. ఇలా బాగా చేత్తో స్మాష్ చేసుకున్న తర్వాత మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి గరిటతో కలుపుకొని వేడి వేడి అన్నంలోకి తింటే చాలా బాగుంటుంది. మీలో ఎంతమంది పచ్చి పులుసు ట్రై చేశారో కమెంట్ చేసేసేయండి. And thanks for watching and please subscribe.